ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక అద్భుతమైన ప్యాలెస్ని చూపిస్తున్నాను. ఎలిఫెంట్ ప్యాలెస్ అన్నమాట. ఇది థాయిలాండ్లోని పుకెట్లో ఉంది. కొన్ని వందల సంవత్సరాల నాటి ప్యాలెస్ ఇది. ఈ ప్యాలెస్ ప్రత్యేకత ఏంటంటే ఎలిఫెంట్స్ అంటే థాయిలాండ్లో ఏనుగుని చాలా దైవంగా భావించి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏనుగులు అంటే బొమ్మలు కానీ లేదంటే ఏనుగు బట్టల మీద కానీ అంటే ఏనుగు అనేది అక్కడ ఒక పెద్ద దేవుడు అనమాట, గాడ్ వాళ్ళకి. ఎలిఫెంట్ అంటే వాళ్ళకి పెద్ద గాడ్. అలాగా ఆ ఎలిఫెంట్కి సంబంధించి ఒక ప్యాలెస్నే కొన్ని వందల సంవత్సరాల క్రితం అక్కడ రాజులు కట్టారనమాట. వాళ్ళు అది చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఆ ప్యాలెస్ చూడండి ఎంత బాగుందో, అసలు చాలా సూపర్. ఇక్కడ ఏంటంటే లోపల ఒక షో కూడా మనకి వేస్తారు వెళ్తే. ఇది పుకెట్లో ఉందన్నమాట. ఎలిఫెంట్స్ అంటే రియల్ ఎలిఫెంట్స్ వస్తుంటాయి, టైగర్స్ స్టేజ్ మీదకి వచ్చేస్తుంటాయి, యానిమల్స్ అన్నీ రియల్ యానిమల్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అది మనల్ని షూట్ చేసుకోనివ్వరు, అది నేను చేయలేదు. ఈ ప్యాలెస్ వెనకాలే ఆ షో ఉంటుంది అనమాట. అంటే ఏనుగుని ఎందుకు వాళ్ళు దైవంగా భావిస్తున్నారు అనేది మనకి వాళ్ళు ఒక ప్లే చేసి చూపిస్తారు. ఆ ప్లే చాలా చాలా బాగుంటుంది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. దగ్గర దగ్గర ఒక 200-300 మంది ఆ ప్లేలో పాల్గొంటారు అన్నమాట. రియల్ ఏనుగుల్ని స్టేజ్ మీదకి తీసుకొచ్చేస్తారు. అది అంటే ఒక ఏనుగు వాళ్ళ జీవితంలో ఎంత ఇంపార్టెంట్, ఎందుకు వాళ్ళు గాడ్గా ఆ ఏనుగుని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు అనేది ఆ షోలో చూపించారనమాట. అలాగే ఈ ప్యాలెస్ని కూడా వాళ్ళు పూర్తిగా ఎలిఫెంట్స్ డిజైన్తోనే వాళ్ళు నిర్మించారు. అలాగే ఇక్కడ చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట. ఆ ఎలిఫెంట్స్ మీద అక్కడ పిల్లలు పెద్దవాళ్ళు ఎక్కడం తిరగడం అవన్నీ కూడా చేయొచ్చు. చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇది కూడా చాలా మంచి ప్లేస్ పుకెట్లో. అంటే నాకు తెలిసి యూట్యూబ్లో ఎక్కడ నేను చూసినట్టు లేదు ఇలాంటి ఒక వీడియోని. మీరు అందరూ చూడాలి అని చెప్పేసి ఇదంతా చక్కగా చూపించాను, తీశానమాట. ఏనుగులు ఎంత బాగున్నాయో నిజంగా. నాకు గణేష్ అంటే చాలా ఇష్టం. గణేష్ కలెక్షనే ఉంది నా దగ్గర. ఒక 400 పైన గణేషులు ఉన్నారు, విదేశీ గణేషులు కూడా ఉన్నారు. మొన్న నేను వచ్చేటప్పుడు బ్యాంకాక్ నుంచి కూడా గణేషులు తెచ్చుకున్నాను నేను. నిజంగా చాలా మంచి అనుభూతి కలిగింది. ఇక్కడే ఇంకా 2-3 అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి. అంటే లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను వీడియోలు కొద్దిగా పెడుతున్నాను అనమాట. మరి లెంత్ ఎక్కువైనా కానీ కొంచెం చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి. మీకు చూడండి ఎంత బాగుంది ప్యాలెస్. ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. ఆ షో కూడా చాలా బాగుంది. మీరు కనుక థాయిలాండ్ ట్రిప్ కనుక వేస్తే పుకెట్ వెళితే మాత్రం ఈ షో మిస్ అవ్వకండి. ఈ షో చాలా చాలా బాగుంది. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ పక్కన ఒక ఫ్లోటింగ్ మార్కెట్ కూడా ఉంది. అలాగే ఇక్కడ ఒకేసారి ఒక 2-3 వేల మంది కలిసి భోంచేయడం ఒక మంచి రెస్టారెంట్ ఉంది. అంటే అన్ని దేశాలకు సంబంధించిన ఫుడ్ ఉంది దాంట్లో. అది కూడా నేను నెక్స్ట్ వీడియో పెడతాను, చూడండి ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియోలు నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. ఇంకా చాలామంది చూస్తారు. అంటే ఒక మంచి వీడియోలు ఇవన్నీ కూడా చాలా రేర్ వీడియోస్ కాబట్టి తప్పకుండా మీరు నా వీడియోస్ని లైక్ చేస్తే ఇంకా చాలామంది చూస్తారు, ఎక్కువ మంది చూస్తారు. డెఫినెట్గా ఈ ట్రిప్ని మాత్రం నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. నిజంగా చాలా చాలా బాగుంది థాయిలాండ్ ట్రిప్లో. ఈ పుకెట్ అనేది మాత్రం చాలా డివోషనల్ ఫీల్, ఒక నేచర్ ఫీల్ ఉన్నటువంటి ట్రిప్ అనమాట ఇది. దీని తర్వాత మళ్ళీ బ్యాంకాక్ పటాయా కూడా వెళ్ళాము. ఆ వీడియోలు కూడా నేను తర్వాత మీకు పెడతాను. చూడండి, ఏనుగు మీద కూర్చుని ఫారినర్స్ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఆ ఏనుగులకి ఏదైనా ఫుడ్ పెట్టడం, అక్కడ ఉన్న పిల్లలు అక్కడే ఫుడ్ కూడా అమ్ముతున్నారు అనమాట. అది మనం పెడతానంటే వాళ్ళు పెట్టమంటున్నారు, ఫుడ్ కూడా పెట్టచ్చు. అలా దగ్గరికి వస్తున్నాయి అన్నమాట, వాటికి అలా ఫుడ్ పెడుతున్నారు. గణేష్ మహారాజ్ నిజంగా
ఇంకా మనం కూడా గణేష్ అంటేనే ఇంక ఏనుగుని గణేష్తోనే మనం పోలుస్తాము. వినాయకుడు, విఘ్నేశ్వరుడు వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ఏనుగు మాత్రం ఎక్కడ చూసినా వాళ్ళు ఇళ్లల్లో కానీ, తర్వాత వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ కానీ, వాళ్ళ పూజ గదుల్లో కానీ, ఎక్కువ కారుల్లో కానీ ఎక్కడ చూసినా ఏనుగు బొమ్మలే అనమాట. అక్కడంతా థాయిలాండ్లో మ్యాక్సిమం. చూడండి బాబు పెడుతున్నాడు, తింటున్నాయి చక్కగా తీసుకొని. నైట్ చక్కగా లైటింగ్ అది ఆన్ చేసి చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. చూడండి అలా 100 బాత్స్ తీసుకుంటున్నారనమాట. అలా ఎక్కి ఒక రౌండ్ వేస్తున్నాడు అనమాట. నేను కోట లోపల కూడా చూపించడానికి ట్రై చేశాను, కొంతవరకు చూపించగలిగాను. అంటే లోపల కూడా ఎలాంటి కొన్ని వందల సంవత్సరాల నాటి ఫోర్ట్ అనమాట. ఇది ఒక ప్యాలెస్ లాగా. చూడండి నిజంగా అప్పుడు ఏనుగులు రియల్గా ఉన్నట్టే ఉన్నాయి అన్నీ కూడా. అక్కడ ఆ స్టాచ్యూస్ అన్నీ కూడా ఎలిఫెంట్ ప్యాలెస్ అంటే ఎలిఫెంట్ ప్యాలెస్ లాగానే ఉంది. దగ్గర దగ్గర ప్యాలెస్ మొత్తం మీద నేను చూస్తే ఒక 70-80 ఏనుగుల్ని వాళ్ళు క్రియేట్ చేశారు. అలాగే ఏనుగు తొండాల్లోంచి వాటర్ వచ్చేలాగా చాలా బాగుంది. ఇంకా ముందు వీడియోలు కూడా చాలా మంచి వీడియోలు, నేను ఎవరు పెట్టని వీడియోలు, ఎవరు చూపించిన వీడియోలు అన్నీ నేను రికార్డ్ చేశాను. ఈ థాయిలాండ్ టూర్ అంతా మీరు చూడండి తప్పకుండా. డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు, ఒక కొత్తదనాన్ని ఫీల్ అవుతారు. చూడండి చక్కగా ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇది లోపల నుంచి తీశాను. ఇది నిజంగా అక్కడ ఫారినర్స్ కానీ అందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగానే ఒక ఏనుగుల్ని లైన్గా నుంచోబెట్టినట్టుంది అనమాట. చూడండి వాటర్ ఫౌంటైన్స్ కూడా ఏనుగుల్లో నుంచి. దీని వెనక లోపల మనకి షో అనమాట, పెద్ద థియేటరు, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది నేచర్ మధ్యలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇంతకు ముందు వీడియోలు కూడా చాలా బాగుంటాయి, అవి కూడా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.